కదా సార్, నేను ఇందాకదే చెప్పాను. ఇవన్నీ కల్లబొల్లి మాటలు. జనాలకి అంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువుంటాయి. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చేసిన డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైనా ఒక 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 పరిస్థితి ఆయనకి వ్యతిరేకంగా వస్తే దాన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎవరైతే వాటికి డిపార్ట్మెంట్‌కి ఉంటారో వాళ్ళ తరపున మాట్లాడే పరిస్థితి వస్తది. నిన్న ఒక ఎగ్జాంపుల్ అంటే నేను బయటికెళ్తున్నాను గానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎయిర్‌పోర్ట్ ఉండొచ్చు. ఎయిర్‌పోర్ట్‌ని ఏ విధంగా మేనేజ్ చేశారండి? మేము కట్టింది అంటే 2019 మీరు ఫిబ్రవరిలో మీరు శంకుస్థాపన చేసింది కంప్లీట్ చేశానని చెప్పి ఈరోజు చెప్పేస్తున్నారు. కానీ నిజంగా మనం ఇంటర్నల్‌గా మనం వెళ్తే చేసిన పరిస్థితి ఏంటంటే 15,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ మీరు చేసేసారు. అది వద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు ఏ విధంగా వక్రీకరించారు? ఎయిర్‌పోర్ట్ వద్దన్నాడని చెప్పి మీరు వక్రీకరించారు. ఎవరో ఒక నరసమ్మ అనే ఒక ఒక మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్సు ఎందుకని అడిగిన ఆ మహిళ మాటల్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారని చెప్పారు. అంటే వీళ్ళ తాలూకు గవర్నెన్స్ ఎలా ఉంటదంటే ఎవడో చేసిన దాన్ని శంకుస్థాపన చేసి మాది అని చెప్పుకోవడం. చెప్పుకున్న తర్వాత ఎవడైనా ప్రశ్నిస్తే దాన్ని డైవర్షన్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం. దీన్ని మాత్రమే ఈ 20 నెలలుగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. నిజంగా ఏదైనా డెవలప్ చేశారేమో నాకు చూపించండి సార్. ఒక్కటంటే ఒక్కటి చూపించండి. అన్నిట్లోనూ కూడా డైవర్షన్ పాలిటిక్స్, కల్లబొల్లి మాటలు, జనాల్ని మభ్యపెట్టే పరిస్థితులను కూడా ఈ రాష్ట్రంలో ఈ 20 నెలల కార్యక్రమంలో ఈ కూటమి ప్రభుత్వం చేసింది తప్ప ఎప్పుడూ కూడా కరెక్ట్ అయిన డెవలప్‌మెంట్ గాని, కరెక్ట్ అయిన వెర్షన్‌లో గాని ఈ గవర్నమెంట్ అనేది వెళ్ళట్లేదు.